ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందిన రైతు నల్లపు వెంకట్రామ్ నర్సయ్య గారు బొప్పాయి సాగులో 20 ఏళ్ల అనుభవంతో అనేక రకాలైనటువంటి రకాలు సాగు చేస్తూ అధిక మొత్తంలో దిగుబడులు సాధించడం అనేటువంటిది జరుగుతుంది. ఆయన సాగు విధానం ఏ విధంగా చేస్తున్నాడు, లాభాలు ఎలా గడిస్తున్నాడు అనేటువంటి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నర్సయ్య గారు. నమస్కారం అండి. ప్రస్తుతం అయితే చాలా ఏళ్ళ నుంచి ఈ సాగులో మీరు అపారమైనటువంటి అనుభవాన్ని గడించారు. మీరు కొత్తగా ఈ యొక్క బొప్పాయి సాగు చేయాలనుకునే రైతులకు మీరు ఇచ్చేటువంటి సలహా కానీ సూచనలు కానీ చాలామందికి అవసరం అనిపించేలా ఉంది. అయితే ఏ రకమైనటువంటి బొప్పాయిని ఎంచుకోవాలి, ఎప్పుడు వాటిని సాగు చేయాలి, ఏ విధమైనటువంటి దిగుబడులు వస్తాయి? నా పేరు నల్ల వెంకటరామ్ నర్సయ్య, గ్రామం చింతనెక్కొండ, మండల పరిషత్, జిల్లా వరంగల్. గత 20 సంవత్సరాల నుండి నేను బొప్పాయి సాగు చేస్తూనే ఉన్నా. లాభం వచ్చినా నష్టం వచ్చినా బొప్పాయి మాత్రం నేను ఎప్పటికీ ఎంచుకుంటా. బొప్పాయిలో మంచి అధిక దిగుబడులను రాబట్టుకుంటూ మంచి లాభాన్ని పొందుతున్నాము ఇప్పటివరకు. బొప్పాయిలో మెయిన్ వచ్చేసి సీడ్ కడక వచ్చేసి రెడ్ లేడీ 786 అనే వెరైటీ మన వాతావరణానికి చాలా అనుకూలమైన వెరైటీ. అది చాలా అనుకూలం అంటే అనుకూలము. ప్లస్ మేము నర్సరీ చేసుకునేది కాకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నర్సరీ చేసుకోలేకపోతున్నాము. మీ మొక్క మహారాష్ట్ర, షోలాపూర్, అనంతపూర్ నుంచి మేము సరైన మొక్క రెడ్ లేడీ 786 మొక్క సరైన నర్సరీ నుంచి మేము మొక్కను ఎంచుకొని ఇక్కడ తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. దుక్కిని తయారు చేసుకున్న కాంచి మొదలు పెడితే సస్యరక్ష చర్యలు కానీ, ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ అన్ని దగ్గరుండి మేమే చూసుకుంటాము. మొక్క ఎప్పుడైనా కూడా ఆగస్టు, అక్టోబర్, నవంబర్ మధ్యలో పెడితే మనకు మంచి సీజన్ వస్తుంది. కాకుంటే రంజాన్ సీజన్కు రావాలంటే దాన్ని సీజనబుల్గా పెట్టుకుంటే ఇంకా మొత్తం అవుతుంది. సంవత్సరం మొత్తం కోసింది ఒకటి, రంజాన్ సీజన్లో కోసింది ఒకటి. రంజాన్ సీజన్లో ముస్లిమ్స్ బాగా పండ్లు తింటారు కాబట్టి దానికి మంచి దిగుబడి ఉంటుంది. చాలా దిగుబడి అంటే చాలా దిగుబడి ఉంటుంది. అయినా కూడా ఇప్పటికీ ఈ సంవత్సరం అంటే హైయెస్ట్ రేటు మాకు 25 రూపీస్, 25 రూపాయలు పలికింది. మాకు రేటు బాగా మంచి రేట్లో బొప్పాయి మేము అమ్ముకోగలిగినాము. తక్కువ 15 రూపాయలు తక్కువ ఇంతవరకు మేము ఎప్పుడు అమ్మలేదు. ఈ మన చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలు చేయబట్టి ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా పలానా బొప్పాయి పండు తినండి, దీంతో మీకు సర్వరోగ నివారణ పోతాయి, అనవసరంగా మందులకు ఎందుకు ఖర్చు పెడుతున్నారని డాక్టర్లు కూడా సిఫారసు చేయడం. బొప్పాయి పండు మేము ఇప్పటి వరకు కూడా పొద్దున లేవగానే బ్రేక్ఫాస్ట్ లెక్క బొప్పాయి పండు తినడం జరుగుతుంది. దానివల్ల చాలా మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా పెట్టే రైతులకు ఏంది అని అంటే భూమి అనుకూలం, భూమి సేద్యం చేసిన కాంచి మంచి అనుకూలమైన సీడ్ కనుక మనం ఎంచుకొని పెట్టుకున్నట్టయితే మనకు మంచి దిగుబడి వస్తుంది. మనకు దీంతో మంచి లాభాలు వస్తాయి. మేము గత 20 సంవత్సరాల బట్టి బొప్పాయి బాగా పండిస్తున్నాం. ఈ బొప్పాయి సాగుకు ఏ రకమైనటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి? బొప్పాయికి నల్లరేగడి, ఎర్రరేగడి ఏ భూమిలో కూడా బొప్పాయి అంటే ఓన్లీ మురుగు నీరు నిల్వ ఉండని ప్రదేశాల్లో అయితే బొప్పాయి చాలా అనుకూలము. బెడ్లు వేసుకొని మల్చింగ్ పద్ధతిలో పెట్టుకుని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెట్టుకుంటే మాత్రం ఇంకా చాలా లాభాలు గడించే అవకాశం ఉంటుంది మనకు. అంటే మొక్కలు ఎన్ని రోజుల మొక్క కొనుక్కురావాలి, లేకపోతే వాటికి ఒక్కో దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎకరంలో పెట్టాలంటే ఎన్ని మొక్కలు అవసరం? ఒక ఎకరానికి వచ్చేసి 1200 మొక్కలు పడతాయి మనకు. మేము మొక్కలు వచ్చేసి ఒక మొక్కకు వచ్చి 16 రూపాయలు కాస్ట్ చేస్తారు వాళ్ళు. 16 రూపాయలకు ఒక మొక్క తీసుకొచ్చి మేము మొక్కలు నాటుకోవడం జరుగుతుంది. మేము మొక్క వచ్చే ముందు దుక్కి మంచి పశువుల పేడ, ఎరువులు, ఫర్టిలైజర్స్ ఇట్లా మొత్తం వేసుకొని దుక్కి వేసుకొని దాన్ని బెడ్లు వేసుకొని డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని మల్చింగ్ వేసుకొని అన్నీ అయిన తర్వాత మొక్క తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మనకు ఎందుకంటే మహారాష్ట్ర నుంచి మొక్క రావాలి కాబట్టి మనకు ఒక 10 డేస్ అట్లా మన వాతావరణం సెట్ అయ్యేటట్టు చూసుకొని మనం మొక్కను పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకున్న కాంచి పెట్టుకొని దానికి కొంచెం ఏరుకులు ఏమని రాకుండా బ్లైటాక్స్ కానీ, రెడోమిల్ కానీ అలాంటి పెస్టిసైడ్స్ వేసుకొని స్ప్రే చేసుకుంటే మనకు బాగుంటుందండి. మొక్క పెట్టిన కానించి చెట్టు అయ్యేంత వరకు క్రాప్ మొదలయ్యారికి ఎంత సమయం పడుతుంది? మనకు మొక్క నాటిన నుంచి బరాబరిగా మనకి 8 మంత్ క్రాప్ స్టార్ట్ అవుతుంది. 8 మంత్ 8 నెలలకు మొక్క స్టార్ట్ అయిన తర్వాత ఒక 12 నెలల దాకా మనం నిర్విరామంగా మనం పంట కోసుకోవచ్చు. ఒక ఎండాకాలం కొంచెం క్రాప్ వస్తుంది, అప్పుడు జనాలు కొద్ది తక్కువ ఉంటారు. వర్షం పడ్డ కానీ ఎప్పుడైనా క్రాప్ వస్తుంది. 8 నెలలకు స్టార్ట్ అయితే మనం ఒక సంవత్సరం 12 నెలలు 18 నెలల దాకా మనం మొక్క యథావిధిగా మనకు ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయండి. మార్కెట్ పరిస్థితులు ఏమన్నా అనుకూలమా, లేకపోతే ఇక్కడికి వచ్చి కొనేటువంటి వారు ఉంటారా? ఇప్పుడు బొప్పాయి అనేది మార్కెట్కు ఎలాంటి మాకు ఇబ్బంది లేదు. ప్లస్ మనకు బేరర్స్ అంటే బేరగాన్లు మన తోటకాడికి వచ్చి నేరుగా కొనుక్కోపోతారు. మనం కొంచెం ఎక్కువ బల్క్ వెళ్ళేది ఉంటే మహారాష్ట్ర నుంచి వాళ్ళు సోలాపూర్ అక్కడి నుంచి వచ్చి కూడా లారీలతోటి తీసుకుపోవడం జరుగుతుంది. ఇంతవరకు అయితే మనకు మార్కెట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మార్కెట్ చాలా మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ లోకల్ వరంగల్ కానీ ఇక్కడ అక్కడ లోకల్ కూడా బాగా తీసుకోవడం జరుగుతుంది మన దగ్గర. మొత్తం మీద ఒక ఎకరంలో సాగు చేయాలంటే ఖర్చు ఎంత అవుతుంది, వచ్చేటువంటి రోగాలకు కానీ ఇతర పెట్టుబడులు కానీ ఎంత అవుతుంది, మొత్తం దిగుబడి ఎంత వస్తుంది? ఇప్పుడు వచ్చేసి మనకు
ఒక 1200 మొక్కలు పడతాయి. 1200 అంటే ఒక 20-22 వేల దాకా మనకు మొక్క ఖరీదు అవుతుంది. ఫర్టిలైజర్ వచ్చేసి మనకు భూమిలో మనం ఎక్కువ వేసుకుంటాం స్టార్టింగ్లో. తర్వాత పెస్టిసైడ్స్ అనేది మామూలుగా ఏమన్నా వైరస్ వాటికి వీటికి వస్తుంది. బొప్పాయి అనేది ఒక గింతే పండాలని ఏం లేదు. మనకు వైరస్ ఒకటి అటాక్ కాకుంటున్నట్టయితే ఒక చెట్టు దాదాపు క్వింటల్ కాయలు కాస్తుంది, కాస్తుంది. ఎంత తక్కువ వేసుకున్నా కూడా మనకు ఒక చెట్టు కింట అంటే మన 1200 చెట్లు అంటే మనకు ఆకులు ఒక 1000 చెట్లు వేసుకున్నా కూడా 1000 క్వింటాల దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. మనకు అంత ప్రాఫిట్ ఉంటుంది మనకు దాని మీద. క్రాప్ బాగుంటుందండి. అంటే ఏమన్నా గాలి వానలు కానీ ఇలాంటివి వచ్చినటువంటి సమయంలో ఈ చెట్లు కూలిపోయేటువంటి ప్రమాదం ఏమైనా ఉంటుందా? అంటే చాలా తక్కువ అండి. మనం ఎందుకంటే మొదటి నుంచే మన క్రాప్ కాస్తూ ఉంటుంది. అటువంటప్పుడు కొంచెం మనం ఎందుకంటే బెడ్లు వేసుకున్నప్పుడు మనకు కొంచెం ఎత్తుగా దానికి బోదలు పద్ధతిలో ఉంటుంది కాబట్టి మనకు చెట్లు కూలిపోవడం చాలా తక్కువ. బాగా విపరీతమైన గాడుపు ద్వారా అప్పటి వరకు మనకు పెద్దగా ఏం కాదు. మనకు ఆ టైంలో వరకే మనకు దాని క్రాపు మనకు గాడుపు ద్వారా వచ్చే టైం వరకు మనకు మామూలు క్రాప్ ఉంటుంది. వర్షం పడ్డాక మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనకు పెద్దగా ఏమంతా చెట్లు కూలిపోయి కానీ అలాంటిది మనకు పెద్దగా ఏం నష్టం ఏం వాటిల్లేదండి. అంటే 20 ఏళ్ళ నుంచి ఇదే సాగు చేపడుతున్న మీకు ఎంతో అనుభవం ఉందని అర్థమవుతుంది. ముఖ్యంగా మాత్రం ఇప్పుడే కొత్తగా ఈ సాగు చేపట్టాలనుకున్న రైతులకు మీరు ఇచ్చే సలహా? చాలా మంచిదండి. ఈ మీరు అడిగిన ప్రశ్నకు చాలా రైతులు మీ తోటి రైతులకు కూడా మేము ఇటువంటి పెట్టాలనుకుంటే వాళ్ళకు కూడా మేము చాలా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేస్తాం. మనం ఒకరే పండించుకోవడం కాదు, తోటి రైతులు కూడా మనతో బాగుపడితే చాలా మంచిది. పత్తి, మిర్చి ఈ వేసి అంత చాలా విసిగిపోతున్నారు జనాలు. కొత్త రకమైన పంటలు నేను జామ వేస్తా, నేను డ్రాగన్ వేస్తా, బొప్పాయి వేస్తాను. ఇంకా నేను ఈ సంవత్సరం 11 ఎకరాలు ఫామ్ ఆయిల్ పెట్టిన, అందులో అంతర పంటగా బనానా వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకో 2 acres మళ్ళీ నేను బొప్పాయి ప్లాన్ చేసుకున్నాను. ఏ వెరైటీ అయితే బాగుంటుందని చెప్పి నేను రీసెర్చ్ బాగా చేస్తాను. నాకు మొన్న ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే J16 అనే ఒక వెరైటీ అనేది బొప్పాయి అనేది వచ్చిళ్ళు. అది కూడా ఎలా పండుతుందన్న ఉద్దేశంతో నేను కూడా 500 ప్లాంట్స్ తీసుకొచ్చుకొని నాటుకోవడం జరిగింది. అది టిష్యూ కల్చర్ వెరైటీ అన్నారు వాళ్ళు. అంటే బొప్పాయిలో కూడా టిష్యూ ఉంటుందా అన్న ఆలోచన మాకు ఇంతవరకు తలగలేదు. ఈ సంవత్సరం చేశానండి. అది ఒకవేళ మంచిగా వచ్చేది ఉంటే ఇంకా రైతులకు ఇటువంటి ఫ్రూట్స్ వస్తున్నాయి, ఇటువంటి మొక్కలు దొరుకుతున్నాయి మనం ఇంకా పెట్టుకుంటే మనం ఇంకెక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుందని చెప్పి నేను తోటి రైతులకు సలహా ఇస్తున్నానండి. ఇదండి పరిస్థితి. బొప్పాయి సాగులో తనదైనటువంటి శైలిలో లాభాలు గడిస్తున్నటువంటి రైతు మిగతా రైతు కూడా లాభాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో సలహాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒకే రకమైనటువంటి పంటలు సాగు చేయకుండా ఇలా విభిన్నమైనటువంటి రకాలైనటువంటి పంటలు కూడా సాగు చేస్తూ అనేక మంది రైతులు కూడా లాభాలు పొందాలని మనం కూడా కోరుకుందాం.